గుంటూరు పట్టణం 3వ డివిజన్ వైసీపీ అభ్యర్థి పోలవరపు జ్యోతి వెంకటేశ్వరరావు డివిజన్లో ముమ్మర ప్రచారం చేపట్టారు. గడప గడపకు తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. సుద్దపల్లి డొంక ప్రగతి నగర్లో ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా గారి ఆదేశాలతో 3వ డివిజన్లోని మా భార్య అయినటువంటి పోలవరపు జ్యోతి గారికి కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది. ముస్తాఫా గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా ప్రగతి నగర ప్రజలు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. మా ప్రగతి నగర ప్రజలు 3వ డివిజన్ ప్రజలు మాకు గడప గడప కార్యక్రమం తిరుగుతూ ఫ్యాను గుర్తుకే ఓటేమని అడుగుతుండే, అయ్యా మీరు చేసిన జగనన్న చేసిన పనులు, అమ్మఒడి అన్ని పట్టాల పంపిణీ కార్యక్రమం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఈ కార్యక్రమాలన్నీ చేపించినందుకు మీకు ధన్యవాదాలు. దగ్గరుండి ప్రతి కార్యక్రమాలు చేస్తున్నారని బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. 3వ డివిజన్ ప్రజలందరికీ, మా ప్రగతి నగర ప్రజలందరికీ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా డివిజన్ అధ్యక్షులు కానీ ఎవరైనా పెద్దలు కానీ బ్రహ్మరథం పడితే మాకు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మా 3వ డివిజన్ అభ్యర్థులు. నా పేరు పోలవరపు జ్యోతి. నేను 3వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి. ఈరోజు ప్రచారంలో భాగంగా ప్రగతి నగర్ నందు మేము ప్రచారం జరుపుకుంటున్నామండి. ప్రజల స్పందన ఎలా ఉందంటే, జగనన్న చేసిన అభివృద్ధి పదాలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. అమ్మఒడి కానివ్వండి, ఇళ్ల పట్టాల పంపిణీ కానివ్వండి, పేదల పాలిట అన్నలాగా ఆయన ఇచ్చిన వరాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయటం మాకు గర్వంగా ఉంది. ఎందుకంటే జగనన్న అంటే ప్రతి చెల్లి అందరూ తన చెల్లిలే అనుకుంటున్నాడు. ఏ చెల్లి కంటతడి పెట్టకూడదని, ఏ ఇంట్లో ఏ చెల్లి నాకు ఈ లోటు ఉందని అనకుండా ఆడవాళ్ళ పేరు మీద పట్టాల రిజిస్ట్రేషన్ కానివ్వండి, అమ్మఒడి అంటే తల్లి అకౌంట్లో డబ్బులు వేయటం కానివ్వండి, జగనన్న చెల్లెలకి ఇచ్చిన స్థానాలని ప్రతి మహిళ ఆయన చెల్లెలుగా భావించి ఇలాంటి సహాయం చేశారండి. అలాగే ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు పిల్లలకు సైతం జగన్ మామకే ఓటేస్తామంటే మాకు చాలా ధైర్యంగా ఉందండి. మేము గెలిచి తీరుతాము, గెలుస్తామన్న నమ్మకం ఉంది. మమ్మల్ని వెన్నంటుండి నడిపిస్తున్న మా 3వ డివిజన్ పెద్దలకి, మా టీం అందరూ మమ్మల్ని ఉత్సాహంతో నడిపిస్తున్నారండి. మనకేం భయం లేదు, మనం ముందుకు వెళ్తామని. వీళ్ళందరి సహకారంతో మేము ముందుకు నడవగలుగుతున్నాం. వీళ్ళ సహకారం లేకపోతే మేము అసలు ఈరోజు ఇలా నడిచేవాళ్ళం కాదు, ఇలా ఉండే